నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న అని ఎందుకంటారో తెలుసా? 35 ఏళ్లుగా ఏకైక సూపర్ పవర్ గా ఎందుకు నిలుస్తుందో తెలుసా? భూమి మీద ఏ మూల ఏం జరిగినా అమెరికా వేలెందుకు పెడుతుందో తెలుసా? అసలు ప్రపంచంలో ఏ దేశానికే లేనంతగా ఆ దేశానికి విదేశాలలో ఎన్ని స్థావరాలున్నాయో తెలుసా? 80 ఏళ్ల క్రిందట తాను అణుబాంబు వేసి సర్వనాశనం చేసిన దేశంలోనే ఇప్పుడు అత్యధికంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయగలగడం అమెరికాకు మాత్రమే సాధ్యమైంది అని తెలుసా? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కాలు పెట్టడంతో చాలా విషయాలు బయటకొస్తున్నాయి. ఎక్కడో ఉన్న ఇరాక్, లిబియా, ఇరాన్ పై అమెరికా దాడులకు దిగుతోంది. అసలు ఈ ప్రపంచంలో ఏ ఘర్షణ జరిగినా తానున్నానంటూ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మరీ చోద్యంగా శాంతి దూతగా ప్రపంచానికి కనిపించాలి అని తాపత్రయపడుతున్నారు. ఇక భూమి మీద నలుమూలలా ఆ దేశానికి సైనిక స్థావరాలు ఉన్నాయంటే నమ్మాల్సిందే మరి. గత ఏడాది మన పొరుగును ఉన్న బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి కారణం అమెరికా సైనిక స్థావరాన్ని ఆ దేశానికి చెందిన ప్రాంతంలో ఏర్పాటు చేయనీయకపోవడమే అని కథనాలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే అమెరికాకు 4 ఏళ్ల క్రిందటే 80 దేశాలలో 750 సైనిక స్థావరాలు ఉన్నాయట. రెండో ప్రపంచ యుద్ధంలో భీకరంగా తలపడిన జపాన్లోనే 120, జర్మనీలో 119 అమెరికా స్థావరాలు ఉండడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి ఎప్పుడూ ముప్పు ఎదుర్కొనే దక్షిణ కొరియాలో 73 అమెరికా స్థావరాలు ఉన్నాయి అని కథనం. ఇక 1990ల మొదట్లో తలెత్తిన గల్ఫ్ యుద్ధంలో అమెరికా కాలు వేళ్లు అన్నీ పెట్టింది. సద్దాం హుస్సేన్ ను దింపేశాక ఇరాక్లోనూ స్థావరం ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడు యుద్ధ వాతావరణంలో ఉండే పశ్చిమాసియాలో అమెరికాకు 40,000 మంది సైనికులు ఉండడం గమనార్హం. వీరంతా యుద్ధ నౌకల్లో ఎక్కువగా ఉన్నారు. 19 స్థావరాలలో మిగిలిన వారు ఉన్నారు. ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, సిరియా, యుఏఈల్లో అమెరికాకు 8 శాశ్వత స్థావరాలు ఉన్నాయి. 1958లో లెబనాన్లో కాలుమోపిన అమెరికా తొలిసారి పశ్చిమాసియాలో పాగా వేసింది. ఖతర్ రాజధాని దోహా శివారు ఎడారిలో 36 ఎకరాలలో ఆల్ ఉదీద్ సైనిక స్థావరం పశ్చిమాసియాలోనే పెద్దది. ఇందులో 10,000 మంది సైనికులు ఉన్నారు.